మీరు ఓకే చెప్తే నేను స్టార్ట్ చేస్తాను. ఒక సెకండ్ కావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతులకి చుక్కలు చూపిస్తారు. ఇవాళ రైతాంగం పండించినటువంటి పంటకి ఇస్తామన్న మద్దతు ధర లేదు. ప్యాడీ రైతు అయితే ప్రొక్యూర్మెంట్ లేక రోడ్ల మీద వస్తూ ఉంటే ఆరబెట్టుకొని రోడ్ల మీద పోసేసుకొని కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా. వీళ్ళు పైపెచ్చు బుకాయిస్తూ ఉన్నారు. మేము రైతుకి చాలా న్యాయం చేస్తున్నాం. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. మాట్లాడే వాళ్ళకి కూడా ఉండాలి. మేమంట కళ్ళుండి చూడలేని వాళ్ళం అంట, గుడ్డి వాళ్ళం అంట. ఏమండి, మీరు చూస్తున్నారు కదా రోడ్ల మీద మీ రైతులు వస్తూ ఉంటే మీకు సిగ్గులేదా? మీరే డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. బస్తాలు కూడా మీ పార్టీ వాళ్ళకి కొంతమందికి గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళకి బస్తాలు ఇచ్చుకుంటూ మామూలు రైతాంగాన్ని పట్టించుకోవట్లా. ఇక అపోజిషన్ వాళ్ళకి గోనె సంచులు కానీ, కనీసం వాళ్ళకి పంపించే GPS సంబంధించినటువంటి వెహికల్ కానీ అది ఏమి రావట్లేదు. పాపం మొక్కజొన్న రైతులు రావా నాయన, రేపు వస్తున్నారు కదా, మీ అధినేతకు చెప్పండి. ఈరోజు మొక్కజొన్న రైతు కన్నీరు పెడతా ఉన్నాడు. ఈ విసనపేట మండలంలో మొక్కజొన్న రైతు రండి, ఎక్కడ చూపిస్తాం రండి. మొత్తం రోడ్ల మీద అక్కడ కళ్ళాల్లో పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు కొనేవాళ్ళు. దళారీలు వచ్చి వాళ్ళ యొక్క రైతు యొక్క అవసరాన్ని గుర్తించి కట్టిన దళారీ ఏం చేస్తున్నాడంటే ఒక ఫిట్ చేస్తున్నాడు. డబ్బులు మరి వాళ్ళకి అవసరం కదా, వాళ్ళు 1500 రూపాయలకు 1600 కొట్టారు. 2400 రూపాయలు మద్దతు ధర ఉన్నటువంటి దాన్ని, తెలంగాణలో కొంటున్నటువంటి దాన్ని ఈరోజు మేము అడిగితే తెలంగాణ గురించి మాట్లాడుతున్నారంట. అయ్యా, ఈ రాష్ట్రంలో ఈ తిరువురు నియోజకవర్గంలో మాట్లాడే నాయకులు బుకాయిస్తున్నారు. మేము యాత్రకు వెళ్ళి మొత్తం కూడా పిక్చర్ రూపంలో మొత్తం కూడా చూపించాం, రోడ్ల మీద మొత్తం కూడా చూపించాం, మా సోషల్ మీడియా మొత్తం కూడా చూపిస్తాం. ఇప్పటికీ ఒక స్టిల్ ఒక్కొక్క రైతు 15 రోజులు 16 రోజుల నుంచి ఒడ్లు రోడ్డు మీద పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొక్కజొన్న రైతు అయితే ఈ రోజుకి 4 రోజులు అవుతుంది మొక్కజొన్న వచ్చి, ఇంతవరకు కొనే దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, మీరు చెప్పండి అన్న. రేపు 9వ తారీఖున వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, తిరువురు నియోజకవర్గం మాధవరం వస్తున్నట్టు పేపర్లో చూశాను. చెప్పమనండి, మీ రైతుల్లో చెప్పమనండి. ఎంతమందికి మరి యొక్క ఈ ప్రొక్యూర్మెంట్ జరిగింది, ఇంకెన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ అనేది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏమండి, మీరు చెప్పినవన్నీ కటికాబద్దాలు ఇంకా బువాకరిస్తున్నారు. ఇంకా మా పైపెచ్చు వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఏం అబద్ధం చెప్తారండి? ఒకటి చెప్పడం, ఒక కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారు మీరు. ఒక్కటి ఈ 2 ఏళ్లలో కొత్త పెన్షన్ మాధవరంలో అనౌన్స్ చేయమని ఒకటని ఇచ్చారేమో. అనౌన్స్ చేయమనంటే సంక్షేమ కార్యక్రమం ఒక మహిళ కన్నా మీరు 1500 పాట పాడారు కదా, అది వినపట్లేదా? మీ చెవులు కళ్ళుండి గుడ్డోళ్ళ, మీరు చెవులుండి వెళ్ళలేరా? చెవులుండి చెవిటివాడిగా, కళ్ళుండి గుడ్డివాడిగా ఉంది మీరు. రైతుల బాగా లేదు. 2 రోజులు పెట్రోల్ డీజిల్ దొరక్క రైతు మొత్తం జనజీవనం స్తంభించిపోతే దాన్ని కరెక్ట్ కంట్రోల్ చేయలేని పరిస్థితి మీది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, రైతుకు న్యాయం చేయండి. రైతు కంట కన్నీరు పెడతా ఉన్నాడు.
రైతు కంట కన్నీరు పెడతా ఉన్నాడు. అది మీకు శాపం. రాబోయే రోజుల్లో దీనికి తగిన గుణపాఠం మీరు చెల్లించక తప్పదు. కరెంట్ ఏంటంటే అప్రకటిత కోతలు ఈ ప్రాంతంలో అప్రకటితంగా ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది కరెంటు. ఇలాంటి సిచ్యువేషన్ ఈ యొక్క తిరువూరు నియోజకవర్గంలో ఉంది. తిరువూరు నియోజకవర్గంలో ఏం పట్టించుకునే పని లేదు. ఒక్కొక్కరు మట్టి, ఒక్కొక్కరు ఇసుక దందాలు, ఇటు నుంచి తెలంగాణ పోతుంది. అదే కాకుండా మట్టి ఈరోజు రైతు పొలంలోంచి వేరే కోరుకోవాలంటే 750 రూపాయల నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎప్పుడైనా అప్పుడు గత ప్రభుత్వం కిరాయి ఏదైనా ఉంటే ఒకరు కొద్దిగా ఆ శ్రమకి తగ్గట్టు 200, ఒక కిరాయి ఒక 200, 400 ఏం వసూలు చేసేవారు. జగన్ గారి ప్రభుత్వంలో ఆ విధంగా ఉంది. ఈ ప్రభుత్వం కంపారిటివ్ స్టడీ వస్తుంది. ఈరోజు పోల్చి చూసి మాట్లాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అవ్వలేవు. మీరు సూపర్ 6 అంటూ ఆ పెద్ద బహిరంగ సభ పెట్టి పెద్ద పెద్ద కేకలు వేసుకున్నట్టు మాత్రాన సెల్ఫ్ గోల్ మీరు చేసుకున్నట్టే. మీరు సొంత డబ్బాలు కొట్టుకుంటే అదేమి ప్రజలు పట్టించుకోరు. ప్రజలకి మేలు జరుగుతుందా లేదా, వాళ్ళకి మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా లేదా, వాళ్ళకి వెసులుబాటు ఉందా లేదా, ఆర్థిక వెసులుబాటు మీరు కల్పించారా? ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంతమందికి వాళ్ళ